హలో హాయ్ చెప్పు కృతిక్ హాయ్ చెప్పు హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? చాలా రోజులైంది కదా వీడియో పోస్ట్ చేసి, ఫుడ్ వీడియో పోస్ట్ చేసి. అయితే ఎప్పుడు కర్రీస్ అండ్ పులావ్ ఇవే పెడుతున్నాం కదా. ఇప్పుడైతే ఏంటిది, ఇది మంచిగా స్నాక్ ఐటమ్. పిల్లలు రాగానే ఈవినింగ్ టైంలో ఈ విధంగా అయితే స్నాక్ ఐటమ్ అయితే చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. చాలా తొందరగా అయితే రెసిపీ అనేది అయిపోద్ది. ఇప్పుడైతే వీడియో అనేది స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఈ స్నాక్ ఐటమ్ కోసం ముందుగా కావాల్సినవి అనమాట ఇవ్వండి. ఆనియన్స్ అయితే ఒక 4 తీసుకొని ఈ విధంగా సన్నగా అయితే తరిగేసుకున్నాము. ఇప్పుడైతే వీటిని స్పైసీ బాగుంటుంది ఇలా పచ్చిమిర్చి చేస్తే. ఇవైతే పల్లీలండి, వాటిని మంచిగా మిక్సీ పట్టేసుకున్నాము పలుకు పలుకుగా. సో ఇది కూడా యాడ్ చేసుకున్నాం. సాల్ట్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాం. ఇవన్నీ మంచిగా కలిపేసుకోవాలి, మిక్సప్ అవ్వాలి. ఇట్లా మంచిగా ఆనియన్ అయితే ఇట్లా మిక్సప్ చేసుకోవాలి. దీంట్లోకి 1/2 కప్ వరకు అయితే సూజీ రవ్వ, కప్ ఆఫ్ రైస్ ఫ్లోర్. ఇది కూడా మంచిగా మిక్సప్ అయిపోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే ఆయిల్, ఇందులోకి కొద్దిగంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మంచిగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోవాలి. ఇలా బాల్స్ అయ్యే విధంగా ఉంటే సరిపోద్ది. 15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకుందాం. ఇలా ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే తీసుకోవాలి. ఇగోండి ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం చేసుకుని వేసేద్దాం. యమ్మీ యమ్మీ రౌండ్ బాల్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయిపోయినాయి. చూసారా ఎంత గోల్డెన్ కలర్లో వచ్చినాయో. ఈ విధంగా కాలాక అట్లా పక్కగా తీసేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్తో ఏ ఐటమ్ చేసినా చాలా బాగుంటుంది. పకోడీ టైపే, కాకపోతే ఇందులో కొద్దిగంత బియ్యం పిండి యాడ్ చేస్తాం కాబట్టి ఇంకా బాగుంటుంది. హలో హాయ్ చెప్పు కృతిక్ హాయ్ చెప్పు.